వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది చేదు వార్తే. దేశంలో ఎల్నినో తీవ్రత కారణంగా ఇప్పటికే వర్షపాతం అంతంత మాత్రంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుంటే చాలా రాష్ట్రాల్లో అసలు వానలే లేవు. జూన్, జూలై మాసాల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇక ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది భారత వాతావరణ శాఖ. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. భారత్లో వర్షాలు వ్యవసాయానికి జీవనాడి. తాగునీటి భద్రత, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యంత కీలకం. మన వ్యవసాయ రంగం దాదాపు 50% పైగా నైరుతి ఋతుపవనాల వర్షాలపైనే ఆధారపడి ఉంది. ఆహార భద్రతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వర్షాధార పంటలే కీలకం. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాగు వర్షాలపైనే ఆధారపడి ఉంది. తగినన్ని వర్షాలు కురిస్తే రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకుంటాయి. కాగా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. గతేడాదికి భిన్నంగా జూన్ నెలలో భారీ 40% వర్షపాత లోటు ఏర్పడగా జూలై చివరి నాటికి 14% తగ్గింది. ఋతుపవనాలు జూన్ 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పటికీ ఆరంభంలో తీవ్ర చురుకుదనం లేకపోవడంతో విస్తరణ ఆలస్యమైంది. జూలై చివర్లో కురిసిన వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరదలు రాగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు పెద్దగా ప్రభావం చూపకపోవడానికి పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్నినో కారణమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ కారణంతో ఋతుపవనాల గమనం మందగించి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే భారత వాతావరణ శాఖ రైతన్నలకు మరో చేదు వార్త వినిపించింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్ ద్వితీయార్థంలో అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ 2 నెలల కాలంలో దేశంలో నమోదయ్యే సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు 94% కంటే తక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రభావం తెలంగాణపైన గణనీయంగా పడనుంది. ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్క ఆగస్టు నెల వరకు చూస్తే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉండగా పశ్చిమ, దక్షిణ తెలంగాణలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాలు తగ్గడంతో పాటు ఆగస్టు నెలంతటా తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. పగటి వేడితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉక్కపోత, వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం 1971 నుంచి 2020 వరకు ఉన్న 50 ఏళ్ల చారిత్రక వర్షపాత డేటా ఆధారంగా ఆగస్టు, సెప్టెంబర్ కాలానికి దేశవ్యాప్త దీర్ఘకాలిక సగటు వర్షపాతం 422.8 mm నిర్ణయించారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా సీజన్లో కురిసే వర్షపాతం సాధారణమా, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ అని సరిపోల్చడానికి ఈ ఎల్పీఏ ప్రమాణాన్ని ఒక కొలమానంగా ఉపయోగిస్తారు. మరోవైపు బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అండమాన్, నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, గుజరాత్ రీజియన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. మహారాష్ట్ర, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ముప్పు ఉందని, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.
ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడబోయే కొత్త వాతావరణ వ్యవస్థల వల్ల ఆగస్టు 2వ వారంలో వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ కేరళలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. త్రిశూర్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. కర్ణాటక, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తాయి. తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రానున్న 4-5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది.